హలో ఫ్రెండ్స్, నా పేరు యశ్వంత్. ఈ వాల్పేపర్ ఫోటో చూడండి. ఈ ఫోటో నేనే తీసిన. ఒకవేళ నచ్చితే నా వాల్పేపర్ లింక్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో జాయిన్ ఇన్ మై గూగుల్ ఫోటోస్ అని లింక్ పెడతా. ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి. ఫ్యూచర్లో నేను అప్డేట్ చేసే ప్రతి ఫోటో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. నెక్స్ట్ టాపిక్కి వెళ్తే ఈరోజు వీడియోలో కొన్ని ఏఐ టూల్స్ గురించి చెప్తా. ఇది మొత్తం ఫ్రీ వెబ్సైట్. ఇది వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. డైరెక్ట్ అక్కడ నుంచి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే 10 టూల్స్ ఉంటాయి. అన్నీ ఫ్రీయే. అవుట్ ఆఫ్ 10 ఒక్కటి మాత్రం పేమెంట్ ఉంటుంది. దీనికోసం మీకు ఎటువంటి లాగిన్స్ అవసరం లేదు, డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టూల్ వచ్చేసి స్టేబుల్ డిఫ్యూజన్. ఓపెన్ చేసిన తర్వాత కింద ప్రాంప్ట్ కూడా మీ ప్రాంప్ట్ ఇవ్వండి. అంటే మీకు పిక్చర్ ఎలా కావాలనుకుంటుర్రు అని జస్ట్ ఏఐకి ఒక మెసేజ్ పెట్టండి అంతే. ఆ పిక్ జనరేట్ చేసి మీకు ఇస్తుంది. ఒక 1 minute కోసం అవసరం లేదు. సో సింపుల్గా స్కిప్ కొడుతున్నా. జనరేట్ కావడానికి ఒక 1 minute టైం తీసుకుంటుంది. ఏఐ అనేది ఇప్పుడిప్పుడే కామన్ పీపుల్స్కి స్ప్రెడ్ అవుతుంది. అది ఈ వెబ్సైట్స్ అన్ని స్టార్టప్స్. సో వీటికి ఫండ్స్ కావాలి రన్ చేయాలనుకుంటే, అందుకే మనీ తీసుకుంటున్నాయి వాళ్ళ వెబ్సైట్ రన్ చేసుకోవడానికి. ఫ్యూచర్లో మాత్రం ఇట్లాంటి వెబ్సైట్స్ అన్ని ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడోబ్ సాఫ్ట్వేర్ చూసుకోండి. ఇది చాలామందికి తెలుసు, బాగా పాపులర్. ఇది దీనికి సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి అది మనకు ఫ్రీగా సర్వీసెస్ ఇస్తుంది. ఆల్రెడీ అడోబ్ ఫైర్ఫ్లై నుంచి ఒక వీడియో చేసిన, అది చూడండి. అది కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తా, చూడండి. తర్వాత నెక్స్ట్ టూల్ అన్క్రాప్. ఫోటో సెలెక్ట్ చేసుకున్న కింద కస్టమ్లో సైజ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫోటోలో కట్టిన పార్ట్స్ రీడిజైన్ చేస్తుంది. ఈ టూల్ ఈ వెబ్సైట్లో అంత అక్యురేట్గా లేదు. అడోబ్ ఫైర్ఫ్లైలో సేమ్ ప్రాసెస్, అక్యురేట్గా ఉంది వర్క్ దాన్ని. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, చూడండి. నెక్స్ట్ రీఇమాజిన్. సేమ్ ప్రాసెస్, ఫోటో సెలెక్షన్. మనం ఇచ్చిన ఫోటోని బేస్ చేసుకొని సిమిలర్ ఫొటోస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో జనరేట్ చేసిన పిక్లో క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది ఒరిజినల్ పిక్తో కంపేర్ చేస్తే. ఈ వెబ్సైట్లో డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోరాదు ఫొటోస్ని. అయితే మీ వాట్సాప్ ఫ్రెండ్స్కి ఏమన్నా ఫార్వర్డ్ చేసి అలా పంపించుకొని మళ్ళీ మీకు ఫార్వర్డ్ చేసుకోండి. లేదంటే మీ మొబైల్లో ఏమన్నా ఎడిటింగ్ యాప్స్ ఉంటే దానిలోకి ఇంపోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. తర్వాత ఇది నా ఫేవరెట్ టూల్, ఇది స్టేబుల్ టూల్. ఇక్కడ కనిపిస్తున్న వైట్ స్క్రీన్ మీద అంటే మీరు ఇమాజిన్ చేసుకున్న ఫోటోని డ్రా చేయండి. డ్రాయింగ్ అంటే అంత పెద్ద ఎక్స్పర్ట్ కాదు, జస్ట్ నార్మల్గా నా డ్రాయింగ్ చూడండి, అర్థమవుతుంది మీకే. నెక్స్ట్ కింద ప్రాంప్ట్ ఇవ్వండి. అంటే మీ పిక్లో ఏమేమి ఇంక్లూడ్ ఉన్నాయి, ఏమేమి కావాలి పిక్లో అని టైప్ చేసి పెట్టాలి. తర్వాత పిక్స్ జనరేట్ చేసి ఇస్తుంది. అది ఎగ్జాక్ట్గా ఒక ఫోటోగ్రాఫర్ తీసినట్టుందిగా. అంటే క్లారిటీ, క్వాలిటీ, దాని కలర్స్ అన్నీ అక్యురేట్గా ఉన్నాయి. ఇది మాత్రం ఒకటి ట్రై చేయండి. నెక్స్ట్ టూల్ క్లీనప్. అంటే మీ ఫోటోలో ఏమైనా అన్వాంటెడ్ థింగ్స్, అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిమూవ్ చేసే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని కింద క్లీన్ అని ఉంటుంది, క్లీన్ కొట్టేయండి, క్లీన్ అయిపోతుంది అంతే, డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇది మీకు తెలిసిందే, చెప్పడం అవసరం లేదు. నెక్స్ట్ రీలైట్. ఫొటోస్లో లైటింగ్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఈ టూల్ని మీరు ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే బెటర్ అవుట్పుట్ వస్తుంది, యూజ్ చేయండి ఇది కూడా. నెక్స్ట్ ఇమేజ్ అప్స్కేలర్. అంటే మీ ఫొటోస్లో ఏమన్నా బ్లర్రీ ఏమన్నా ఉన్నా కూడా ఈ టూల్ అనేది మీ ఫొటోస్లో పిక్సెల్స్ని యాడ్ చేసి క్లారిటీని ఇంప్రూవ్ చేస్తుంది. మీకు రెమినీ ఐడియా ఉందిగా, సేమ్ అట్లనే ఇది కూడా, ఇంకా రెమినీ బెటర్. యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. నెక్స్ట్ రీప్లేస్ బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ తీసేసి ఇంకో బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాడు అంతే. దీనికి మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ టూల్ వచ్చేది లాస్ట్ వన్, ఇది టెక్స్ట్ రిమూవర్. అంటే మీ ఫొటోస్లో ఏమన్నా వర్డ్స్, లెటర్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ రిమూవ్ చేసుకున్న కింద ఈ వాటర్ మార్క్ వస్తుంది ఈ వెబ్సైట్ ఇది. సో అది కూడా రిమూవ్ చేసుకోవాలంటే నేను ఆల్రెడీ ఇంకో వీడియో చేసిన దీని మీద, కింద దానికి కూడా వాటర్ మార్క్ రిమూవర్ అని ఒక లింక్ ఉంటుంది. ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది మీకు. ఇట్లాంటి ఏ టూల్స్ మరిన్ని తెలుసుకోవడానికి, ఫ్రీ వెబ్సైట్స్ని మీరు క్యాచ్ చేసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ అండ్ థ్యాంక్ యూ.